10 మంది గుర్తుపడుతున్నారు, ఒక 10 మంది మర్యాద ఇస్తున్నారు, ఒక 10 మంది నాతో ఉంటున్నారు, నాతో మంచిగా ఉంటున్నారు అంటే కేవలం మీ వల్లనే సాధ్యం అది. థ్యాంక్ యూ సాల్, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? మమ్మీని సతాయించకుండా మమ్మీ చెప్పిన మాట వినాలి, సరేనా? ఓకేనా? నువ్వు మాత్రం హస్బెండ్ చెప్పిన మాట బండి బందూరే భయ్యా బండి బందూరే గుడిని జమారే భయ్యా భజన జమారే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. హాయ్ గైస్. హాయ్. చాలా కష్టపడి నా చేతులతోనే వేసిన ముగ్గు. ఏదో తేడాగా ఉందేంటి? అట్లా చెప్పొద్దు, నేను వేసిన చెప్పాలి. ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాం గైస్. మేమే అంతా చేస్తాము, అవన్నీ కట్ చేస్తారు. చేసిన తర్వాత వచ్చిర్రు. ఓకే, ఒక్క నిమిషం ఆగుండు. అది మీరు ఎవరు మాట్లాడకండి గైస్. కష్టపడి ముగ్గేసిన నేను. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. గైస్ చూడండి, ఎంత మంచిగా వేసిన 7 చుక్కల ముగ్గు ఇది. 7 చుక్కలే ఉంటావు. ఇప్పుడు తెలిసింది ఇది అబద్ధాలు చెప్పినావు. ఇది 7 చుక్కల ముగ్గు డిజైన్ అంటారు దీన్ని. కష్టపడి కలర్లన్నీ నింపిన. అయితే మనతో ఎవరెవరు ఉన్నారు చూపిస్తా. అండ్ మా వైఫ్ అండ్ అక్క, మా ఇంటి పక్క అక్క, మా ఓనర్ వాళ్ళ అక్క. హాయ్ చెప్పన్న. సో అన్న, నేను శ్రావణ్ ఇద్దరం కలిసి కలర్ అది ఇది చాలా రేర్ ముగ్గు అన్నట్టు. 7 చుక్కలు. ఫస్ట్ మేము అన్న 3 చుక్కలు, నేను 4 వేసిన. గైస్ ఇది 25 నేనే వేసిన. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇమీడియట్ రాజస్థాన్ నుంచి వచ్చిండు అన్న, మిలిటరీ ఆఫీసరు. సో డాడీ అన్న అది ఏంటిదన్నా ముగ్గు ఏమంటున్నావు? 7 చుక్కల ముగ్గు, 7 చుక్కల ముగ్గు. దట్ ఐ థింక్ వాటో వాట్. సో గైస్ ఇగో మా దీపిక అక్కని చూపిస్తా మీకు. అసలు ఎప్పుడు మాట్లాడదు. అక్క హాయ్ చెప్పక్క, హాయ్ చెప్పక్క. అక్క దొండకాయ కూర చేస్తుంది. సారీ బెండకాయ కూర. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇట్లా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ముగ్గులు అయితే వేస్తున్నాము. మేము కష్టపడి ముగ్గు వేసినాము. గైస్ మీకు ఒక హాయ్ చెప్పు అక్క, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక 1 మినిట్ అయితే మనకు హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇక్కడైతే పటాకులు పెట్టినా. యాక్చువల్ గా ఇది నా బర్త్డే కి తీసుకొచ్చింది, కానీ నా బర్త్డే కి బాగాలేక అది దాచి పెట్టుకొని ఇప్పుడు పేలుస్తున్నాను. గైస్ పైకి వెళ్ళి అయితే మనం ఇది పేలుద్దాం, కేక్ వద్దాం. కమాన్ వచ్చేయండి. ఇంకొక 30 సెకండ్స్ ఉంది. చలో ఇప్పుడు న్యూ ఇయర్ ఇచ్చి పడేద్దాం. 15 షాట్స్ తెచ్చినాము. అది హాస్ని లైట్ చేస్తుంది, చూద్దాం ఒకసారి. పోయవాని వేటుకు గాయపడిన చేతి కాలుతుంది మెల్లగా. సరే మీరు ఇటు రండి, దిక్కు ఇటు వచ్చి.
గైస్ 3, 2, 1 పాట జరుగు. హ్యాపీ న్యూ ఇయర్. హే రంగులే రంగులే హే రంగులే నీరా కేక్ తీసుకురా. న్యూ ఇయర్ అయితే ఇట్లా జరిగింది. పెట్టేశారు. అయ్యో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గుండు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఊకే అంతా వచ్చిరా నొరుడు వరుతుంది. నేనేమర్రా అందరికి చెప్పాలా హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఈ ఇయర్ సంవత్సరంలో మంచిగా ఉండాలని కోరుకోండి. హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గైస్ ఏదైనా మీరు అనుకున్న విషయాన్ని ఒక కొత్త బుక్లో రాసుకోండి. మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు అది నెరవేరుతుంది అని నా హోప్. సో మీరు కూడా ట్రై చేయండి. సో పాప ఇది మ్యారేజ్ తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ అవుతుంది అన్నట్టు. జడ జడ జరు జడ జడ జరు. కలయిదని నిజమిదని తెలియదులే. గైస్ న్యూ ఇయర్ రోజు చెయ్యి చేసుకుంటుంది మీద. ఫస్ట్ ఎవరు చేసుకున్నారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. మాట్లాడు. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాము. రండి దా గుండు. దా గుండు. ఇక గుండు అయితే చూస్తే చాలు ఏంటన్నా అంటాడు. ఏంటన్నా అంటే ఏంటి దీనికి న్యూ ఇయర్ ఏడబెట్టాలో తెలుస్తలేదు. అది హ్యాపీ పొద్దున్నే ఏమైనా తాగుడు. హ్యాపీ బర్త్డే తెచ్చినవరా? లేదు బాబా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఏనా? లోడ్లోనే ఉన్నావు అయితే. గట్ల కాదురా గిట్ల పెట్టు. కరా. కోయ్ కోయ్ తిని పెట్టరా పిల్లలు. కోయ్ కోయ్ బండి బందూరే. బండి బందూరే భయ్యా బండి బందూరే గుడిని జమారే భయ్యా భజన జమారే భజన జమారే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఊకే హాస్ని నన్ను కొట్టొద్దని కోరుకుంటున్నా. కొట్టను కొట్టను అంటే కొడుతుందని అర్థం. అది ఇందులోనే ఉంది చిన్న చిట్కా. హ్యాపీ న్యూ ఇయర్ రోజు అబద్ధాలు ఆడతలేదు. చూసినావా అది హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ గుండు. నాకు కొంచెం పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్. దీపికాకు కదా. హ్యాపీ న్యూ ఇయర్. తినే తినే తినే. గైస్ అందరు సంతోషంగా ఉండాలి. కొత్త సంవత్సరంలో మంచిగా ఉండాలి మీరు అందరూ అని కోరుకుంటున్నా. పాప మీ అక్క చూడు కేక్ నోట్లో దాకా పెట్టుకుంది. ఇంకో రసం పెట్టి కేక్ కెమెరా పెట్టు పెట్టినట్టే. మంచిగా కేఫ్ నుంచి వచ్చేసరికి అయితే లేట్ అయింది. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం తొందరనే బంద్ చేసిన. అంటే ఎందుకులే లేట్ వరకు ఉండడం, లేట్ నైట్ అని చెప్పేసి నేను బంద్ చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంతవరకు సపోర్ట్ చేసినారు. మనం ఒక బిజినెస్ పెట్టుకునే లెవెల్కి నన్ను ఎదిగేలాగా చేసినారు. అది మంచిగా నడుస్తుందో చెడ్డగా నడుస్తుందో అది తర్వాత సంగతి. బట్ నన్ను ఈ స్టేజ్కి తెచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. నేను తినే ప్రతి రూపాయి మీదే. అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడి వరకు వచ్చిన. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా, ఇప్పుడు కూడా చెప్తా. బికాజ్ ఆఫ్ యూ ఆల్ నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక 10 మంది గుర్తుపడుతున్నారు, ఒక 10 మంది మర్యాద ఇస్తున్నారు, ఒక 10 మంది నాతో ఉంటున్నారు, నాతో మంచిగా ఉంటున్నారు. అంటే కేవలం మీ వల్లనే సాధ్యం. అది తలుచుకుంటేనే అయింది ఇది. సో నా రెస్ట్ ఆఫ్ లైఫ్ మీ అందరికి అంకితం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో మీకు మంచి కావాలని కోరుకుంటున్నా. మాకు కూడా మంచి కావాలని మీరు కూడా కోరుకోండి. మాకు కూడా మంచి కావాలని మీరు కూడా కోరుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. సాంప్రదాయిని సుప్పిని సుఖపో
అన్నయ్య ప్రేమ. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే నేను ఆశిస్తున్నా. అండ్ ఈ ఇయర్ మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ ఇయర్ బ్యాడ్ ఉంది, ఇయర్ ఎట్లుంటుందో అని డిసప్పాయింట్ కాకండి. డిసప్పాయింట్ అస్సలు కాకండి, ఏదో ఒక రోజు చేంజ్ అవుతారు ఖచ్చితంగా. ఒక రోజు కాకపోయినా ఒక రోజు మన డే అనేది వస్తుంది. నమ్మితే రేపునిది. కొంచెం మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని స్ట్రాంగ్ ఉండండి. అంతే బ్రో. ఒకటి ఏంటంటే తారీఖులు మారితే మన లైఫ్ మారదు, మన రాతలు మారాలి. సో దానికి ఎఫర్ట్, హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది. అది. సో ఇప్పుడు వీడిని అడుగుదాం, మాట్లాడరా. ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరిన వాడు బోధిధర్ముడు. ఏమంటారు తెలుసా? ఏమున్నా అక్క, తారీఖు మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, 90 మాత్రం మారదు అంటాడు వీడు. హాస్నకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ నేను వస్తే చాలరా గిఫ్ట్. నేను అస్సలు అనలేదు గైస్. అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిండు. నేను ఏదో ఫీల్ కావాలని అరే హాస్నక్కకు ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ పక్కకే ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పాలని ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. ప్రేమ ఇక్కడ ఉంటుంది చాలక్క, ఫోన్లలో ప్రేమ గీడెందుకు ఉంటది రా, ఇక్కడ గుండు ఉంటది. ఆ గుండెలో నువ్వు ఉంటావు. అట్లేం లేదు, మందు గిన్నె ఏం లేదు, జోక్ చేస్తున్నా. ఇయర్ అయినా మంచిగా చదువుకొని ప్రయోజకుడు అయ్యి నీ ఫస్ట్ శారీతోని నీ ఫస్ట్ శాలరీతో నాకు మంచి డ్రెస్ ఆర్ గోల్డ్ కొనియాలి. కల్మకురా కల్మకు. థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు వీడు హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు అందరికి ప్రతి సంవత్సరం కింద సంవత్సరాలనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కాదు, కరెక్ట్ 12 అయింది నాక. వీడు ఏదో రీల్స్ చూస్తుండు. రామ్ గోపాల్ వర్మ సార్ ఆయన ఉంటాడు కదా డైరెక్టర్, ఆయనే ప్రతి సంవత్సరం కింద సంవత్సరాలు అదే వచ్చింది తెలుసా ఫస్ట్ వీడికి. సో ఏమంటారు, మంచిగా చదువుకోవాలి. వీడు చదువుకుంటాడు, వాన్ లెక్క కాదు. ఇట్లా దొంగ అంటే వాన్ లెక్క అంటే నువ్వు గింత ఘోరమా, గింత చెత్త. అయితే వీడి లెక్క అయితే వీడు కాదు. వీడు మంచిగా చదువుతాడు, ఇంకా మంచిగా చదువుకొని మమ్మీ డాడీ చేయాలని కోరుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మంచిగా చదువుకోవాలి మీరు కూడా, ఓకేనా? మమ్మీని సతాయించకుండా మమ్మీ చెప్పిన మాట వినాలి, సరేనా? ఓకేనా? నువ్వు మాత్రం హస్బెండ్ చెప్పిన మాట నేను వింటాను, ఆఫ్ కోర్స్. సరేనా? ఓకేనా? మీ ముగ్గురు చేతులు వాష్ చేసుకున్నారా? సాంప్రదాయిని సుప్పిని కేకే ముట్టుకోలేదు. ఇద్దరు వాష్ చేసుకోలేదు. ఏమైంది? అన్న ఇంకా అక్క చేతులు వాష్ చేయలేదు. నేను ఒకటి వీడైతే వాష్ చేయడు, అంత పియ్య అంటించుకున్నాడు. ఇది చూడు, నేనేమో మీ మమ్మీని సతాయించొద్దని చెప్తా, తింటలేదు. చేతులు వాష్ చేసుకుంటారా అంటుంది, అంటే వాళ్ళ మమ్మీని సతాయించుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంతే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.